లాస్ ఏంజల్స్ లోని వైల్డ్ ఫైర్ కొంతవరకు కంట్రోల్ అయినా ఇంకా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. నార్మల్ గా తుఫాన్లు వచ్చినప్పుడు వాటికి పేర్లు ఎలా పెడతామో అదే విధంగా కాలిఫోర్నియాలో వచ్చే ఈ కార్చిచ్చులకు కారణమైన మంటలకి కూడా పేర్లను పెడుతుంటారు. ఇప్పటి వరకు ఇలాంటి 31 మంటలు లాస్ ఏంజల్స్ కార్చిచ్చుకు కారణమయ్యాయి. అందులోని చిన్న చిన్న మంటలని అక్కడి ఫైర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగింది. కానీ 2 మేజర్ వైల్డ్ ఫైర్లు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంట్లో మేజర్ది పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్, ఆ తర్వాతది ఈటన్ వైల్డ్ ఫైర్. ఇప్పటి వరకు సుమారుగా ఈ మంటల వల్ల 40,000 ఎకరాల్లో నష్టం వాటిల్లితే దాంట్లో కేవలం ఈ పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్ వల్లనే 23,000 ఎకరాలు కాలిబూడిదయ్యాయి. సుమారుగా 14,000 ఎకరాలు ఈ ఈటన్ వైల్డ్ ఫైర్ వల్ల ధ్వంసమయ్యాయి. నార్మల్ గా మంటలని ఆర్పడానికి వాటర్నో లేదా కార్బన్ డైఆక్సైడ్ నో ఉపయోగిస్తారు. కానీ లాస్ ఏంజల్స్ లో వచ్చిన కార్చిచ్చు ఆపడానికి మాత్రం పింక్ కలర్ లో ఉండే ఒక మిశ్రమాన్ని విమానాల్లోంచి స్ప్రే చేస్తున్నారు. అసలు ఆ పింక్ కలర్ లో ఉన్నది ఏంటి, దాంతో మంటలు ఎలా కంట్రోల్ అవుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పింక్ కలర్ లో ఉండే పదార్థాన్ని ఫాస్ట్ చెక్ అని అంటారు. దీన్ని పెరిమీటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఫాస్ట్ చెక్ అనే మిశ్రమాన్ని 1960 నుండి అమెరికాలో మంటల్ని ఆర్పడానికి ఎక్కువగా వాడుతున్నారు. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని వాటర్ తో కలిపి స్ప్రే చేసిన చోట త్వరగా మంటలు అంటుకోవు. ఇలాంటి కార్చిచ్చుల్లో మంటలు అంటుకోకుండా ఉండటానికి వాటర్ మరియు CO2 కన్నా ఈ ఫాస్ట్ చెక్ మిశ్రమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ఫాస్ట్ చెక్ మిశ్రమంలో అమోనియం ఫాస్ఫేట్, ఐరన్ ఆక్సైడ్ మరియు గమ్ వంటివి కలిపి తయారు చేస్తారు. దీంట్లో ఉన్న అమోనియం ఫాస్ఫేట్ మంటలు మండకుండా ఆపుతుంది. ఇది చల్లిన చోట ఆక్సిజన్ అందకుండా చేసి మంటలు అంటుకోకుండా చూస్తుంది. దీంట్లో ఉన్న ఐరన్ ఆక్సైడ్ దీనికి పింక్ మరియు రెడ్డిష్ కలర్ ని ఇస్తుంది. ఇది ఈ కలర్ లో ఉండటం వల్ల దీన్ని ఎక్కడ చల్లామనేది పైనుండి పైలట్లకు ఈజీగా తెలుస్తుంది. ఈ ఫాస్ట్ చెక్ సహాయంతో మంటల్ని ఆర్పలేము. దీనివల్ల మంటలను ఎక్కువ దూరం వ్యాపించకుండా మాత్రమే చేయొచ్చు. అందుకనే దీన్ని మంటలు వ్యాపిస్తున్న మంటల్లో కాకుండా మంటలు వ్యాపిస్తాయన్న చోట చల్లుతారు. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు వల్ల లాస్ ఏంజల్స్ లో 28 మంది చనిపోయారు. 30 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. సుమారుగా 2 లక్షల మంది వారి ఇళ్లని విడిచి వెళ్లిపోయారు. 12,000 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. 40,000 ఎకరాల్లోని ప్రాంతం కాలి బూడిదయ్యింది. సుమారుగా 160 కిలోమీటర్ల రేంజ్ లో ఈ కార్చిచ్చు వల్ల నష్టం జరిగిందని, దీనివల్ల సుమారుగా 12 నుండి 20 లక్షల కోట్ల వరకు లాస్ అయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న కొందరు మిలియనియర్లు వారి లగ్జరీ బిల్డింగ్లను కాపాడుకోవడానికి ప్రైవేట్ ఫైర్ సర్వీస్లను ఆశ్రయిస్తున్నారు. దానికోసం గంటకు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదని అక్కడ లోకల్ న్యూస్ లో వస్తోంది. ఇలాంటి ప్రైవేట్ ఫైర్ సర్వీస్లకి ఇప్పుడిక్కడ చాలా డిమాండ్ ఉందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ గాలుల తీవ్రత కొంతవరకు తగ్గడంతో ఇప్పుడిప్పుడే మంటలు కాస్త అదుపులోకి వస్తున్నాయి. కానీ వారం తర్వాత మళ్లీ గాలులు వేగంగా వీచే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి తోడు లాస్ ఏంజల్స్ లోని చాలా మంది వారి విలువైన వస్తువులను ఇళ్లలో వదిలేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ ఇళ్లన్నీ దొంగలు దోచుకుంటున్నారు. 29 మంది దొంగలని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.